ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటలోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, రోమా సామ్రాజ్యంలో మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించిన తొలి సంఘమైనటువంటిది ఈ యొక్క ఫిలిప్పీ సంఘము. ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ పత్రిక రచించేటువంటి కాలంలో మరి పౌలు చెరసాలలో ఉంటున్నాడు. మరోవైపు అతని పట్ల సాటి క్రైస్తవుల యొక్క వ్యతిరేకత మరియు ఫిలిప్పీ సంఘంలో అబద్ధ బోధ గమనించదగినటువంటి అంశాలుగా ఉంటున్నాయి. పౌలు చెరసాలలో ఉంటున్నాడు. మరి పౌలు పైన వ్యతిరేకత అక్కడ ఉంటున్నది. అంత మాత్రమే కాదు, ఆ సంఘంలో మరి అబద్ధ బోధ మరి చేస్తూ ఉంటున్నారు. మరి యేసుక్రీస్తులోనే ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలుకు కలిగిన ఆనందము మరియు ఆత్మస్థైర్యము, క్రైస్తవుల్లో ఐకమత్యము మరియు పట్టుదల ఉండాలని పౌలు బోధించడం ఈ పత్రికలోనే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. పౌలుకు ఎదురైనటువంటి వ్యక్తిగత పరిస్థితులు, క్రీస్తులో జీవితము, తిమోతి పట్ల, ఎఫ్రోదిది పట్ల పౌలు యొక్క తలంపులు, శత్రువుల గురించి, అపాయాల గురించి హెచ్చరికలు, మరి పౌలు మరియు అతని ఫిలిప్పీ స్నేహితులు, ఈ అంశాలు ఈ యొక్క పత్రికలో ఇమిడి ఉంటున్నాయి. మరి ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాగ్దానంలో మనం గమనించినట్లయితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరైతే దేవుణ్ణి బలపరుస్తూ ఉంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి మహింపరుస్తుంటున్నారో అట్టి వారి పట్ల దేవుడు సమస్తమును చేయగలడు. ఎందుకనగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. ఆయన్ని బలపరిచేటువంటి వారిగా ఉండాలి. మరి ఆ సంఘంలో బలహీనులుగా ఉంటున్నారు, అబద్ధ బోధకు మరి లోనైనటువంటి వారుగా ఉంటున్నారు ఆ ఫిలిప్పీ సంఘంలో. మరి పౌలుకి ఆ యొక్క సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల ఆయనకున్నటువంటి కరుణను బట్టి, మరి ఎందుకనగా మొదటగా ఆ సంఘాన్ని స్థాపించాడు పౌలు. తదనంతరము అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, అనేక అవమానాలకు గురి అవుతూ, అనేక హింసలకు గురి అవుతూ ఆయన చెరసాలలో ఉంటున్నాడు. చెరసాలలో ఉండి ఆ సంఘం పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా ఆత్మీయంగా ఆ సంఘము బలపడాలని, ఆత్మీయంగా ఆ యొక్క విశ్వాసులు ఎదగాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలుకి దేవుని పట్ల అంత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. దేవుని పట్ల పౌలు అంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే సంఘము ఐక్యంగా ఉండాలని, సంఘంలోని విశ్వాసులు ఆత్మీయంగా బలపడాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. మరి దేవుడిని మనం బలపరిచినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం సమస్తాన్ని మన పట్ల చేయగలిగినటువంటి దేవుడుగా మనకు ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ని బలపరిచేటువంటి వారిగా, ఆయన గణపరిచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.